హాయ్ అండి. పైనాపిల్ ఫాన్స్ కేక్ ఈరోజు తయారు చేశానండి. దాన్ని సింపుల్గా బటర్ఫ్లై కేక్లా సింపుల్గా ఎలా చేసుకోవాలో, ఎలా క్రీమ్ అప్లై చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ విధంగా అయితే చాలా సింపుల్గా బటర్ఫ్లై కేక్ని తయారు చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు ఈ విప్పీ క్రీమ్ని ఆల్రెడీ నేను ముందే రెడీ చేసుకున్నాను. ఇలా విప్పీ క్రీమ్ని రెడీ చేసుకున్నది షుగర్ సిరప్ వేసి ఇలా మొత్తాన్ని అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్నాక ఇంకో లేయర్ వేసుకోవాలి. నేను మొత్తం 3 లేయర్స్ కట్ చేసుకున్నాను. దాని మీద కూడా ఇంకా షుగర్ సిరప్ వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక మళ్ళీ విప్పీ క్రీమ్ని అప్లై చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ షుగర్ సిరప్ వేసుకోవాలండి. ఇలా షుగర్ సిరప్ వేసుకున్నాక ఇప్పుడు బటర్ఫ్లై మోడల్ అన్నాను కదండి, విప్పీ క్రీమ్ని మాత్రం అప్లై చేసుకోకంటేనే ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాక ఇంకో కేక్ ప్లేట్ పైన పెట్టుకొని ఈ విధంగా బటర్ఫ్లై మోడల్లో పెట్టుకొని ఇప్పుడు మొత్తాన్ని విప్పీ క్రీమ్ని అప్లై చేసుకోవాలి. ఈ విధంగా ఇలా అయితే బటర్ఫ్లై కేక్ చాలా సింపుల్గా ఇంట్లో తయారు చేసుకోవచ్చు ఎవరైనా. ఇలా నీట్గా చేసుకున్నాక ఇప్పుడు మనం డిజైన్స్లా వేసుకోవాలి. నేను కొద్దిగా పైన నీట్గా చేయలేదు, ఎందుకంటే ఇది రౌండ్ కేక్ కాదు కదండి, బటర్ఫ్లై ఇంకా పైన డిజైన్ వస్తుంది కదా, అందుకని లైట్గా విప్పీ క్రీమ్ని వేసుకొని కొంచెం నీట్గా పామాను అంతేని. అదే రౌండ్ కేక్ అయితే నీట్గా షేప్ తీసుకోవాలి. ఇదిగో ఇలా చూపిస్తున్న విధంగా వేసి ఇలా స్పూన్తో చేస్తే చాలా బాగా నీట్గా సింపుల్గా చేసేయవచ్చండి బటర్ఫ్లై కేక్. దీనికి మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ని యాడ్ చేసుకోవచ్చు. నేను బేబీ పింక్ని యాడ్ చేసుకున్నాను. చూడండి, చాలా సింపుల్గా తొందరగా అయిపోతుంది చేయడం. చూడండి, రెడీ అయిపోయింది బటర్ఫ్లై కేక్. మీకు ఎలా అనిపించింది చెప్పండి.